దేవుని యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగును గాక. నేటి ఆదివారము ధ్యానాంశము మనకు ఇవ్వబడినటువంటి ఈ అంశము విమోచనాత్మకమైనటువంటి పిలుపు. మరి ఇటు అంశమునకు ఇవ్వబడిన లేఖన భాగాలు యెషయా గ్రంథము 1 అధ్యాయం 12-17 వచనాలు, సంకీర్తన 9, ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయం 5-9 వచనాలు, పరిశుద్ధులైన లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 10-17 వచనాల ధ్యాన మాలికలోనికి మీకు స్వాగతం. లెంట్ కాలము విశ్వాసులను పశ్చాత్తాపమునకు మరియు అంతరాత్మ పరివర్తనమునకు పిలువచే పవిత్రమైనటువంటి సమయం. గ్రీకు పదమైనటువంటి మెటానోయా అనగా మనస్సు యొక్క మార్పు అన్నది దీని యొక్క భావము. యూదా సంప్రదాయములో విమోచనము నిర్గమకాండము ద్వారా మనకు వ్యక్తమగును. హీబ్రూ పదములో దేరోర్ అన్నటువంటి పదం ఇట్టి విమోచనకు వాడబడ్డది. దేరోర్ అన్న హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే విడుదల. ఇదే విధంగా మిష్పాత్ అనే మరొక పదము దీనికి అనుబంధంగా మనము చూస్తాం. మిష్పాత్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటి అనగా న్యాయము. మరియు జెడెక్ మరొక పదం దీనికి అనుబంధంగానే మనం చూస్తాం. జెడెక్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము నీతి, దేవుని రాజ్యమునకు పునాది. దేవుని యొక్క రాజ్యమునకు పునాది విడుదల, న్యాయము, నీతి. దేరోర్, మిష్పాత్ అండ్ సెడెక్ ఇవి కూడా దేవుని యొక్క రాజ్యమునకు నీతి యొక్క పునాదిగా మనం చూస్తున్నాం. క్రైస్తవ ధర్మంలో ఈ విమోచన శాస్త్రంలో క్రీస్తులో ఉన్నటువంటి సంపూర్ణంగా మనం చూస్తాం. గ్రీకు పదములో ఎల్యూథీరియా అన్నటువంటి పదం వాడబడ్డది. ఎల్యూథీరియా అన్నటువంటి గ్రీకు పదం యొక్క అర్థము స్వేచ్ఛ. యెషయా గ్రంథము 1 అధ్యాయం 12-17 వచనాలలో న్యాయముతో కూడినటువంటి ఆరాధన విషయమై మరి భక్తుడి ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతున్నాడు. ఈ ద బుక్ ఆఫ్ యెషయాలో కనిపించేటువంటి ఇది ప్రవచనమైనటువంటి సందేశము. ప్రవక్త అయినటువంటి యెషయా క్రీస్తు పూర్వము 8వ శతాబ్దంలో యూదా రాజ్యంలో సేవ చేసినారు. ఆయన సేవ చేసినటువంటి కాలము ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా రాజుల యొక్క కాలముగా బైబిల్ పండితులు పేర్కొంటారు. యెషయా గ్రంథము 1 అధ్యాయం 1 వచనంలో ఈ కాలములో యూదా రాజ్యం రాజకీయంగా స్థిరంగా కనబడినప్పటికీ సమాజములో నైతికమైనటువంటి పతనం మరియు సామాజికమైనటువంటి అన్యాయము బహుగా విస్తరించి ఉండెను. ప్రజలు దేవాలయం యొక్క ఆరాధనలు, బలులు, పండగలు, నైవేద్యాల వంటి ఆచారాలను విశేషంగా ఆచరిస్తూ నిర్వహించుచుండిరి. కానీ అదే సమయములో సమాజములో పేదలపై దోపిడీ విశాలంగా అది జరుపుతూ ఉండేది. అనాథలను నిర్లక్ష్యము చేసిరి. మరి భర్త చనిపోయినటువంటి ఆడబిడ్డల యొక్క పీడన జరుగుచుండెను. అందువల్ల దేవుడు ప్రవక్త ద్వారా ఒక ఘనమైనటువంటి హెచ్చరికను ప్రకటిస్తూ ఉన్నాడు. న్యాయము లేకుండా లేదా ధర్మము లేకుండా జరిగే ఆరాధన ఎట్టి పరిస్థితిలో దేవదేవునికి ప్రీతికరము కాదు అన్నది ప్రవక్త అయినటువంటి యెషయా గారి యొక్క ప్రవచనము యొక్క సందేశం. ఈ సందర్భంలో హెబ్రీ పదమైనటువంటి రామాస్ అన్న పదం ఉపయోగించబడినది. రామాస్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము త్రొక్కుట. రామాస్ అన్న హీబ్రూ పదం యొక్క అర్థము త్రొక్కి పారవేయుట. రామాస్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము అణచివేయుట. ఇది సమాజములో బలహీనులను, బలవంతులను త్రొక్కివేయుటను సూచించే బలమైనటువంటి చిత్రణ. దేవుడు ఈ రకమైనటువంటి అన్యాయాన్ని
తీవ్రంగా పరిగణిస్తూ దానిని ఖండిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు యెషయా ద్వారా ప్రజలకు ఈలాగు ఆజ్ఞాపించెను. ఏమని ఆజ్ఞాపించినాడు? చెడును విడిచిపెట్టండి, మంచి చేయుటకు నేర్చుకోండి, న్యాయమును వెదకుడి, పీడితునికి సహాయం చేయుడి, అనాథకు న్యాయము చేయుడి, విధవరాలిని రక్షించుడి అని చాలా ఖండితంగా ఇక్కడ ప్రవక్త ద్వారా ప్రకటించబడినటువంటి ఒక గొప్ప ధార్మికమైనటువంటి సత్యము పాత నిబంధన లేఖన భాగం. నిజమైనటువంటి ఆరాధన కేవలము ఆచారాల సమాహారము కాదు మిత్రమా, అది న్యాయము. నిజమైన ఆరాధన అనగా న్యాయము, నిజమైన ఆరాధన అనగా కరుణ, నిజమైనటువంటి ఆరాధన నీతితో కూడినటువంటి జీవితము, నిజమైన ఆరాధన దేవునికి భయపడినటువంటి బ్రతుకు. దేవుని యొక్క దృష్టిలో ఆరాధన అంటే దేవుని పట్ల భక్తి మాత్రమే కాదు. దేవుని యొక్క దృష్టిలో ఆరాధన అంటే సమాజములో న్యాయాన్ని స్థాపించుట కూడా. అనగా దేవునిని ఆరాధిస్తున్నామని చెప్పేవారు సమాజములో న్యాయాన్ని స్థాపించుటకు తప్పనిసరిగా పాటుపడవలసినటువంటి ప్రాథమికమైనటువంటి ధర్మాన్ని దేవుడు మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ సందేశము తర్వాత కాలములో క్రీస్తు సేవలో కూడా ఇది ప్రతిధ్వనిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క బోధనలో దేవుని యొక్క రాజ్యము న్యాయము, దేవుని యొక్క రాజ్యము కరుణ, దేవుని యొక్క రాజ్యము దయ మీద ఆధారపడిందని వారు ప్రకటిస్తారు. అందువలన యెషయా ప్రవక్త యొక్క ప్రవచనం కేవలము ఒక కాలానికి లేదా యెషయా కాలానికి మాత్రమే సంబంధించినది కాదు అని గ్రహించాలి. దేవుని ప్రజలందరికీ శాశ్వతమైనటువంటి పిలుపుగా ఇట్టి లేఖన భాగము నిలుస్తూ ఉన్నది. దేవుని ఎదుట సత్యమైన ఆరాధన అనగా బలి, పండగలు, ప్రార్థనలు మాత్రమే కాదు కానీ సమాజంలో న్యాయాన్ని స్థాపించుట, పీడితులను రక్షించుట, ధర్మాన్ని సంరక్షించుట, బలహీనులకు న్యాయము చేయుటయే దేవుడు నచ్చిన, దేవుడు మెచ్చేటువంటి నిజమైన ఆరాధన అన్నది పాత నిబంధన గ్రంథం ఈ రోజున మనకు బయలుపరుస్తూ ఉన్నది. సంకీర్తన 9వ అధ్యాయంలో పీడితులు దేవుని ఆశ్రయము పొందటం మనం నేర్చుకుంటాం. ఈ కీర్తన 9వ సంకీర్తనలో కనిపించేటువంటి ఒక స్తోత్ర గీతము. సంప్రదాయంగా ఇది దావీదు రచించినటువంటి కీర్తనగా బైబిల్ పండితుల ద్వారా భావించబడుతూ ఉన్నది. ఇందులో కీర్తనకర్త దేవుడు నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతిగా మరియు పీడితులకు ఆశ్రయమైనటువంటి ఒక కంచు కోటగా చిత్రించుచున్నాడు. ఈ కీర్తనలో దేవుని యొక్క రాజ్యాధికారం, న్యాయం మరియు బలహీనుల పట్ల ఆయన కరుణ ప్రధానంగా వ్యక్తమవుతున్నది. చారిత్రాత్మకంగా చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తరచుగా శత్రు రాజుల యొక్క దాడులు, రాజకీయ ఒత్తిళ్లు మరియు సామాజికమైనటువంటి అన్యాయాలను వారు ఎదుర్కొన్నారు. అటువంటి పరిస్థితులలో ప్రజలు రక్షణ కొరకు కోటలు, కొండలు, గుహలు వంటి బలమైన ప్రదేశాలకు వారు ఆశ్రయించేవారు లేదా పరిగెత్తేవారు. ఈ నేపథ్యాన్ని ఆధారం చేసుకొని కీర్తనకర్త దేవునినే నిజమైనటువంటి ఆశ్రయస్థానంగా వారు ఇక్కడ చిత్రీకరించినారు. కీర్తన 9:9లో ఇలా సెలవివ్వబడ్డది: యెహోవా పీడితులకు ఆశ్రయము, కష్టకాలములో కోటయై యుండును. ఇక్కడ ఉపయోగించబడినటువంటి హీబ్రూ పదము డాఖా అన్నటువంటి పదం వాడబడ్డది. డాఖా అన్నటువంటి ఈ పదం యొక్క అర్థం ఏంటంటే నలిగిపోయినవాడు,
డాఖా అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము పీడితుడు. డాఖా అన్న హీబ్రూ పదం యొక్క అర్థము అణగారినవాడు. ఈ పదము శారీరకంగా మాత్రమే కాకుండా సామాజికంగా లేదా ఆధ్యాత్మికంగా అణిచివేయబడినటువంటి స్థితిని కూడా సూచిస్తూ ఉన్నది. కీర్తనకర్త చెప్పినటువంటి ధార్మికమైన సత్యం ఏంటి అనంటే, దేవుడు కేవలము పరలోకములో ఉన్నటువంటి మహారాజు మాత్రమే కాదు, పీడితుల యొక్క మొర వినువాడు దేవుడు. బలహీనులకు రక్షకునిగా, రక్షణ కవచంగా నిలిచేవాడు దేవుడు. ఈ కీర్తనలో దేవుని యొక్క న్యాయ సింహాసనము గురించి కూడా వర్ణించబడ్డది. ఆయన ప్రపంచాన్ని నీతితో తీర్పు తీరుస్తాడని, అణిచివేతను, నిర్లక్ష్యము ఎట్టి పరిస్థితిలో ఆయన చెయ్యడని సంకీర్తన 9వ అధ్యాయం 7-8 వచనాలలో మనం నేర్చుకుంటాం. ఇది విశ్వాసులకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది మిత్రమా. కష్టకాలములో దేవునిని ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టడు. మళ్ళీ చెబుతాను, కష్టకాలములో దేవునిని ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఎందుకంటే మన పితరులను విడిచిపెట్టలేదు. ఎందుకు అనంటే నన్ను కూడా విడిచిపెట్టలేదు. అందుకే ఆయన నిన్ను కూడా ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టడు. ధైర్యము వహించు. కీర్తన 9:10 ప్రకారం దేవుని యొక్క నామమును తెలిసిన వారు ఆయనపై విశ్వాసముంచుదురు. ఎందుకంటే ఆయనను వెదుకువారు దేవుడు ఎప్పుడు వారిని విడిచిపెట్టాడు. లెంట్ కాలంలో ఈ సందేశము విశేషమైనటువంటి ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉన్నది. లెంట్ అనేది పశ్చాత్తాపము, ప్రార్థన మరియు దేవుని మీద ఆధారపడుట అనే ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర ఇది. ఈ కాలములో విశ్వాసులు తమ బలహీనతలను గుర్తించి దేవుని ఆశ్రయించినప్పుడు, సంకీర్తన 9 మనకు ఈ నమ్మకాన్ని అది కలిగిస్తూ ఉన్నది. దేవుడు పీడితులను మరువడు. దేవుడు వారి మొరను, అనగా పీడితుల యొక్క మొరను ఆయన వినువాడు. దేవుడు పీడితులకు ఆయన ఆశ్రయమగును అని పదే పదే సంకీర్తన 9 ద్వారా మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యములో పీడితులు మరవబడరు. నలిగిపోయిన వారికి, అన్యాయానికి గురి అయినటువంటి వారికి, కష్టకాలములో ఉన్న వారికి దేవుడు నిజమైన కోట మరియు దేవుడు నిజమైనటువంటి రక్షణ. లెంట్ కాలములో ఈ కీర్తన విశ్వాసులకును దేవుని యొక్క న్యాయం మరియు కృపపై ధైర్యాన్ని కలిగించు సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నది. ఎఫెసీయులకు రాయబడ్డ పత్రిక 6వ అధ్యాయంలో సమాజంలో ఉన్నటువంటి విమోచన సూత్రాన్ని మనం నేర్చుకుంటాం. రోమా సామ్రాజ్యంలో దాస్య వ్యవస్థ విస్తారముగా ఉండెను. పౌలు గారు చెబుతూ ఉన్నప్పుడు డౌలోస్ అన్నటువంటి గ్రీకు పదము దాసుడు అని దాని భావము. కురియోస్ అనగా ప్రభువు అన్నది గ్రీకు పదం యొక్క అర్థం. క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన రాజ్యములో పక్షపాతము లేదని పౌలు గారు ఘంటాపథంగా మనకు నొక్కి వక్కానిస్తున్నారు. అయితే దేవుని సన్నిధిలో జాతి, స్థానం, సంపద, అధికారం వంటి ఏ భేదభావాలు, విలువలు కలిగినటువంటివి కావు అన్న విషయాన్ని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి దేవుని ఎదుట సమస్త మానవులు సమానులే. ఎందుకంటే క్రీస్తు ప్రభువు అందరికీ ఒకటే రక్షకుడు, అందరికీ ఒకటే ప్రభు అని పత్రికల భాగం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధులైనటువంటి లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 10-17 వచనాల్లో క్రీస్తు యొక్క విమోచన కార్యాన్ని మనం నేర్చుకుంటాం. లూకా సువార్తలో ఈ సంఘటన మరి 13వ అధ్యాయంలో నమోదు చేయబడినది. యేసుక్రీస్తు ప్రభుల వారు సబాత్ అనగా శనివారం రోజున ఒక సమాజ మందిరంలో లేదా సినగోగులో బోధించుచుండగా 18 సంవత్సరాల నుంచి మరి వంగిపోయి
నిలబడలేనటువంటి ఒక స్త్రీని వారు చూచినారు. ఆ కాలంలో సినగోగు యూదుల యొక్క ఆరాధన స్థలం. ధర్మశాస్త్ర బోధన మరియు సామాజిక జీవితానికి ముఖ్యమైనటువంటి కేంద్రం సినగోగు లేదా సమాజ మందిరం. అక్కడ జరిగేటువంటి సంఘటనలు సమాజంపై గొప్ప ప్రభావాన్ని అవి చూపించేవి. ఈ స్త్రీ యేసును స్త్రీని యేసు తన యొద్దకు పిలిచి ఆమె మీద హస్త నిక్షేపం చేసి లేదా చేతులు ఉంచి, అమ్మా, నీ బలహీనత నుండి నీ విడుదల పొందితివని వారు సెలవిచ్చినారు. ఇక్కడ ఉపయోగించబడినటువంటి గ్రీకు క్రియాత్మకమైనటువంటి పదం అపోలియో అనేటువంటి పదం వాడబడ్డది. అపోలియో అన్నటువంటి గ్రీకు క్రియాత్మక పదం యొక్క అర్థం ఏంటంటే విడుదల చేయుట, బంధనము నుంచి విడిపించుట, స్వేచ్ఛనిచ్చుట అనే అర్థము కలిగి ఉంది. ఇది కేవలము శారీరకమైనటువంటి స్వస్థత మాత్రమే కాకుండా బంధనము నుండి విముక్తి అనేటువంటి గాఢమైన ఆధ్యాత్మిక భావాన్ని ఇది సూచిస్తూ ఉంది. ఇంతటితోనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విమోచన ఆగిపోలే మిత్రమా. యేసు ఆ స్త్రీమూర్తిని అబ్రహాము కుమార్తె అని సంబోధించను. ఈ పదప్రయోగం అబ్రహాము కుమార్తె అనే పదప్రయోగము చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. యూదుల యొక్క సంప్రదాయములో అబ్రహాము కుమారుడని లేదా కుమార్తె అన్నటువంటి పదం దేవదేవుని యొక్క ఒడంబడికలో భాగమైనటువంటి వ్యక్తి అనేటువంటి గౌరవాన్ని ఈ సంబోధన తెలియచేస్తుంది. సాధారణంగా స్త్రీలకు ఆ కాలపు సామాజికమైనటువంటి నిర్మాణములో తక్కువ స్థానము ఉండేది. అయితే యేసు ఆమెను అబ్రహాము కుటుంబానికి చెందినటువంటి బిడ్డగా గుర్తించి ఆమె యొక్క గౌరవాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధరించినారు. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి అంశం శనివారపు ధర్మశాస్త్రంపై జరిగినటువంటి వివాదం. సినగోగులో దానికి ఉన్నటువంటి అధిపతి శనివారము దినాన స్వస్థపరిచినందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు విమర్శించినారు. అప్పుడు యేసు ధర్మశాస్త్రపు అసలైనటువంటి ఉద్దేశాన్ని వారు వెల్లడి చేస్తున్నారు. మనుష్యుని యొక్క బంధనము నుంచి విడుదల చేయుట దేవుని సంకల్పమని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేసినారు. అందువలన శనివారం దేవుని యొక్క విమోచన కార్యము ప్రదర్శింపబడినటువంటి రోజుగా అర్థమవుతూ ఉన్నది. ఈ సంఘటనలో 3 ప్రధానమైనటువంటి ధార్మిక సత్యాలు మనకు గోచరమవుతాయి. మొదటి సత్యం విమోచనం. క్రీస్తు బంధింపబడినటువంటి వారిని విడుదల చేయుటకు వచ్చెను. రెండవ ధార్మికమైనటువంటి సత్యము గౌరవం యొక్క పునరుద్ధరణ. అనగారినటువంటి వారిని దేవుని కుటుంబ సభ్యులుగా యేసుక్రీస్తు నిలబెడతాడన్నది. మూడవ ధార్మిక సత్యము ధర్మశాస్త్రపు నిజమైనటువంటి ఉద్దేశం. దేవుని చట్టము మనుష్యుని కట్టుబాటు కాదు. దేవుని యొక్క చట్టము మనుష్యుని విముక్తునికి దారితీయుటే అన్నది మూడవ ధార్మికమైనటువంటి సత్యం. కాబట్టి ఈ సంఘటనలో క్రీస్తు యొక్క సేవలోని ప్రధాన సత్యాన్ని వెల్లడిస్తూ ఉన్నది. క్రీస్తు వచ్చినది కేవలము శారీరకమైన స్వస్థతకు మాత్రమే కాదు, కానీ మానవుని యొక్క గౌరవాన్ని, మనిషి యొక్క స్వేచ్ఛను మరియు మానవునికి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించడానికే మనుష్య కుమారుడు ఇటు లోకానికి వచ్చినటువంటి సత్యం మనకు బోధిస్తూ ఉన్నది. ఈ పైనున్న తెలియబడినటువంటి గ్రంథ పాఠములు మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప సత్యాలు ఏంటంటే, ఆచారము కంటే న్యాయము ముఖ్యము. నంబర్ 1, దేవుడు పీడితులకు ఆశ్రయమిస్తాడు. నంబర్ 2, క్రీస్తు సమానత్వమును ప్రకటించును. నంబర్ 3, దేవుని యొక్క రాజ్యము విమోచన రాజ్యము. నంబర్ 4. దేవుని యందు ప్రియమైన వారలారా, లెంట్ పిలుపు మనలను విమోచనాత్మక విశ్వాస జీవితం వైపు నడిపించుచున్నది. కాబట్టి
దేవుని యొక్క సంఘము నేడు చేయవలసినటువంటి పని అన్యాయమును ప్రతిఘటించాలి. ఇది కేవలము ఒక వర్గానికి సంబంధించినటువంటి అంశము కాదు. దేవుని సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి అన్యాయమును ప్రతిఘటించాలి. ప్రతి విశ్వాసి దేవుని యొక్క సంఘములో ఉన్నవారు పీడితులను రక్షించాలి. ప్రతి విశ్వాసి దేవుని యొక్క సంఘములో ఉన్నవారు మానవుని యొక్క గౌరవమును పునరుద్ధరించాలి. ఇదే దేవుడు కోరుకునేటువంటి విమోచన. గాడ్ బ్లెస్.